వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు. అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? అది కేవలం ఉప ఎన్నికే, కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిందే. దానివల్ల ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులేం జరగవు, లేకపోతే ఉన్నటువంటి ఎప్పుడైతే అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అది ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదమేం కాదు, అలానే ఒక్కసారిగా ప్రభుత్వం మీద భారీగా నమ్మకాలు పెరిగే పరిస్థితులు కాదు అలా అనుకోవద్దు. ఎందుకంటే వాస్తవంగా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికే జూబ్లీ హిల్స్. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల గురించి తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక పక్క సుప్రీంకోర్టు సెప్టెంబరు డెడ్లైన్ విధించింది. దానికి సంబంధించినటువంటి కసరత్తుల నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టాలా దాని కసరత్తు చేసి గత ఆగస్టు నెలలో సెప్టెంబర్లోకి వెళ్దాము, సెప్టెంబర్లో మాత్రం స్థానిక సంస్థలతో ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయించుకునే ఈ పక్క తెలంగాణ ప్రభుత్వం. అధికారులు మారినవ్వండి, ఇటు పక్క మంత్రులు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. కానీ ఒక్కసారిగా అలా ఎప్పటిలాగానే మనం ఎప్పటికప్పుడు వింటానే ఉంటాము. స్థానిక సంస్థల ఎన్నికల గురించి తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు చూసినా ఈ నెలలో ఆ నెలలో అని వింటామన్నాం. అనేక వాయిదాల పద్ధతులు వెళ్తూ ఉంది. కానీ ఈసారి మాత్రం ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెర ముందుకు తెచ్చి దానికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లు కనుక అమలైతేనే, 42% రిజర్వేషన్ అమలైతేనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము, ఎన్నికల సమయంలో ఆ మాట ఇచ్చాము, కాబట్టి ఎలాగైనా సరే ఈ విషయంలో మాత్రం వెనకాడేది లేదు, బీసీ రిజర్వేషన్తోనే మేము ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా గట్టి పట్టుదలతోంది ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు. దీనికోసం దానికి సంబంధించినటువంటి దాదాపుగా ఒక పక్క గవర్నరు, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు, ఇలా అనేక దఫాలుగా దానికోసం తిరిగి చివరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర ఆ ఫైల్ ఆగి ఉంది. దానికి అనేక 3 బిల్లులకు సంబంధించి అక్కడ ఆగి ఉంది. ఈ విధంగా ఈ సందర్భంగా ఒకేసారి మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, ఆయన మరణం తర్వాత అక్కడ అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నిక అనేది ఖాయమైంది. ఈ ఉప ఎన్నిక సంబంధించి ఇప్పటి వరకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీనికి ఉప ఎన్నిక సందర్భంగా ఎవరెవరు ఏ పార్టీలో నుంచి బరిలో దిగబోతున్నారు, ఎవరెవరు ఏ పార్టీ గురించి ఆశావాహులు ఉన్నారు, ఎవరెవరు పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి, అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చరిత్ర ఏంది, ఇది ఎప్పటి నుంచి ఏర్పడింది, దీనికి సంబంధించినట్టు ఇప్పటికి 4 ఎన్నికలు జరిగినాయి, ఎవరెవరు ఏ ఎన్నికలు ఎవరెవరు పోటీ చేశారు, అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఓటర్లు ఎవరు, అక్కడ ఆ నిర్ణయాత్మకంగా మారే ఓటర్ల సంఖ్య ఎవరు, ఎవరు ఏ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం ఓటర్లు ఎంత, కులాల వారికి ఎంత, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదైతే ప్రధాన చర్చ జరుగుతుందో, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా బీసీ రిజర్వేషన్ అంశం కూడా కొంతవరకు దోహదపడేటువంటి కారణాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. దాంతోపాటు మొదటి నుంచి జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికి జరిగినటువంటి 4 ఎన్నికల్లో, అంటే ఈ నియోజకవర్గం ఏర్పడింది 2008లో. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఇప్పటికీ 4 దఫాలుగా ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు. కానీ అక్కడ నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరు, అక్కడ ఎందుకు పార్టీలు పదే అక్కడ గెలుపుగా ఉన్నటువంటి అవకాశాలు ఏ పార్టీలకు ఉన్నాయి, ఇప్పటికీ 3 దఫాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అధికారంలో అక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎందుకు గెలుస్తూ ఉంది, దానికి సంబంధించి మాగంటి గోపీనాథే 3 దఫాలుగా ఎందుకు గెలుస్తున్నారు, అక్కడ ఎవరు ఏ ఓటర్లు ఎంత ఉన్నారు అనే విషయాలు మనం తర్వాత వీడియోలు చర్చించుకుందాం. ఎందుకంటే ఎవరెవరు మొదటి నుంచి జూబ్లీ హిల్స్ ఎన్నిక చరిత్ర తీసుకుని దానికి సంబంధించి ఎందుకు ఓటర్లు గణనీయంగా ఎందుకు పెరిగారు, ఆ తర్వాత ఎవరెవరు ఏ పార్టీలో మారారు, దాని గురించి చక్కగా విశ్లేషించుకుందాం ఇంకొక వీడియోలో. ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి అసలు ఓటర్ల సంఖ్య ఎంత, కులాల వారీగా ఎంత, ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి ఉందంటే కులాల వారీగా మత ప్రాతిపదికన కులాల ప్రాతిపదికన ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు కీలకం అదే అక్కడ. కాబట్టి దానికి సంబంధించినటువంటి మనం ఒకసారి లెక్కల ప్రకారం చూసుకుంటే ఎవరు కీలకంగా మారున్నారు, అసలు 2008లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు ఓటర్ల సంఖ్య ఎంత, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఎంత, ఏ కులాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఎంత, బలబలాలు ఎంత, ముందు ఒకసారి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా 2008లో జూబ్లీ హిల్స్ ఏదైతే నియోజకవర్గం ఏర్పడ్డప్పుడైతే 2,90,000 మంది ఓటర్లు ఉన్నారు, అటు ఇటుగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించినటువంటి మొత్తం ఓటర్లు మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన మాత్రం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషులు వచ్చేటప్పటికి 2,04,288 మంది ఉన్నారు. స్త్రీలు వచ్చేటప్పటికి 1,88,356 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. తర్వాత ఈ మొత్తం ఓటర్లు కనుక ఈ ఏదైతే దీంట్లో ప్రధానంగా తీసుకుంటే ఆంధ్ర కాపు, తూర్పు కాపు, బలిజ
ఈ మొత్తం కూడా వీళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓట్లు తీసుకున్నారు. ఈ భాగంలో అగ్రవర్ణాలకు సంబంధించి 67,480 మంది ఉన్నారు. దీంట్లో వచ్చేటప్పటికి అగ్రవర్ణాల్లో భాగంగా తీసుకున్నటువంటి ఆంధ్ర కాపు కానివ్వండి, ఇటు తూర్పు కాపు కానివ్వండి, బలిజలకు సంబంధించినటువంటి వీళ్ళు కేవలం 14,254 మంది ఉన్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ నియోజకవర్గంలో మాత్రం మొదటి నుంచి ఆంధ్ర సంబంధించిన ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువ. ఇక్కడ మొదటి నుంచి ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఓటర్లు మాత్రం ప్రధానంగా ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపుగా ఉన్నటువంటి ఓటర్లు అంటే జూబ్లీహిల్స్ అంటే నాకు తెలుసు కొంచెం ఆర్థికంగా బలపడిన వ్యక్తులు ఎక్కువగా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఓటర్లు మాత్రం అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ అభ్యర్థిని మాత్రం నిర్ణయించేది మాత్రం అక్కడ బస్తీలే. బస్తీ ఓటర్లు అక్కడ ప్రధానం. కానీ ఇక్కడ రిచ్ పీపుల్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నిర్ణయించేది మాత్రం బస్తీవాసులే. ఈ బస్తీవాసులు ఎవరైతే ఏ అభ్యర్థిని అయితే ఆదరిస్తారో వారు ఇక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికీ 4 ఎన్నికలు జరిగితే 3 దఫాలుగా మాగంటి గోపీనాథే గెలవటం జరుగుతోంది. దీంట్లో 3 సార్లు గెలిచిన దాంట్లో మొదటిసారి మాత్రం టీడీపీ తరపున అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీపీ తరపునే మాగంటి గోపీనాథ్ గెలవటం జరిగింది. ఆ తర్వాత 2 దఫాలుగా టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ మొదట టీఆర్ఎస్ 2 దఫాలు గెలవటం జరిగింది. ఓవరాల్గా 3 సార్లు కంటిన్యూగా మాగంటి గోపీనాథ్ ఇక్కడ గెలవటం జరుగుతూ ఉంది. అంతకుముందు చరిత్ర ఏంది, ఎవరెవరు గెలిచారని మన నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉండటం జూబ్లీహిల్స్లో ప్రధానంగా తీసుకున్నారు. దీంట్లో ఆంధ్ర కాపు, తూర్పు కాపు, బలిజ వీళ్ళు మాత్రం 14,254 మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ కులానికి సంబంధించిన వారు మాత్రం 17,246 మంది ఉన్నారు. అదేవిధంగా రెడ్డి కులానికి సంబంధించిన వారు 13,641 మంది ఉన్నారు. వీరందరూ మొత్తం కలిపి అగ్రవర్ణాలు 67,480 మంది ఓటర్లు ఉన్నారు. ఈ అగ్రవర్ణాలకు అందేటప్పటికీ వీరు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల ఈ కాపు కానివ్వండి, కమ్మ కానివ్వండి, రెడ్డి కులస్తులు ఇటు తెలంగాణలో ఉన్నారు, ఇదే కులస్తులు. కాకపోతే ఆంధ్రాకు సంబంధించినటువంటి కులాల వాళ్ళ అగ్రవర్ణాల వారు ఎక్కువగా జూబ్లీహిల్స్ సెటిల్ అవ్వటం, మొదటి నుంచి ఆర్థికంగా నిలదొక్కోవటం. మనకు తెలిసి చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలు ఉన్నారు, ఓటర్లు కూడా. ఈ విధంగా ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ దీని ప్రభావం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల ప్రభావం కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రాజకీయ పార్టీలు ఏదైతే అధికార పార్టీలో కాంగ్రెస్ కానివ్వండి, ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వీరందరూ కూడా కొంత ఆంధ్ర రాజకీయాలతో ముడిపడుతూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సంబంధాలను వాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను కొంత ప్రభావితం చేయడానికి మాత్రం ఇప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీ ఓటర్లు ప్రభావితం చేయడానికి ఎటువంటి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించుకుంది, ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, దానికి సంబంధించినటువంటివి ఏ పార్టీలు అభ్యర్థులు నించోబెట్టే విషయంలో ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు, ఎత్తులకు పై ఎత్తులు ఎలా ఉన్నాయి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎలా మొదలుపెట్టింది, ఇవన్నీ కూడా మనం తర్వాత చర్చించుకుందాం. దీంట్లో భాగంగానే చూసుకుంటే ఇక్కడ ఆంధ్ర ఓటర్లు ప్రధానమయ్యేటప్పటికీ ఆంధ్రాలో సంబంధించినటువంటి కాపు, బలిజ, ఈ రెడ్డి, కమ్మ కులాలు ఎక్కువ అగ్రవర్ణాలకు సంబంధించిన ఓట్లు కూడా ప్రధానంగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని నిర్ణయించేటువంటి ఏదైతే నిర్ణయాత్మకంగా వాళ్ళ ఓటర్లు కూడా ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఆంధ్ర రాజకీయాలను ముడిపడుతూ అక్కడున్న నాయకులతో కొంతవరకు ఇక్కడ ప్రభావితం చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు అయితే మొదలుపెని దానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించి ఈ విధంగా చూసుకుందాం. తర్వాత తీసుకుంటే ఇంకొకటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాటిలో 67,480 మంది ఉన్నారు. వీళ్ళు వెలమలు వచ్చి 4,293, అదేవిధంగా వయసులు వచ్చేటప్పటికి 4,267, అదేవిధంగా మార్వాడీలు వచ్చేటప్పటికి 9,822 మంది, క్షత్రియులు 3,957. ఓవరాల్గా ఈ అగ్రవర్ణాలు 67,480. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దాదాపుగా ఎవరైతే కాపు, కమ్మ, రెడ్డి ఉన్నారో వీరంతా కొంత ఆంధ్ర సెటిలర్స్, ఆంధ్ర సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రభావితం ఎలా ఉన్నదో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అగ్రవర్ణాలు కూడా కొంతవరకు ఇక్కడ వెలమలు కానివ్వండి, వైశ్యలు కానివ్వండి, మార్వాడీలు, క్షత్రియులు కూడా ఉన్నారు. వీళ్ళ ప్రభావం కూడా ఎక్కువగా గణనీయంగా ఉంది. దీనికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి సంబంధాలు వాడుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల సమీకరణాలు వాళ్ళ సామాజిక సమీకరణాలతో ముందుకెళ్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కాకపోతే గతంలో జరిగినటువంటి ఏదైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే క్రమంలో ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా రూరల్ ప్రాంతాల్లో మాత్రమే అధికారంలో రావడానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారం రావడానికి
ఓటర్లు దానికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అంతా కూడా ప్రభావితం చేసింది మాత్రం రూరల్ ప్రాంతాలే. ఎక్కడ కూడా హైదరాబాద్ మెట్రో నగరంలో మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం పెద్దగా లేదు. ఒక్క సీటు కూడా గెలవలేదు మొన్న జరిగిన ఎన్నికల్లో. మొత్తం రూరల్ ప్రాంతాల్లో వచ్చినటువంటి సీట్ల ఆధారంగానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాదు ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రాంతంలో ఓవరాల్గా పట్టు నిలుపుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొన్న జరిగిన సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో కూడా తన పట్టు నిలుపుకుంది. కాకపోతే జూబ్లీ హిల్స్ వచ్చేటప్పటికి కొంతవరకు మొదటి నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించినట్టు వరుసగా 3 సార్లు బీఆర్ఎస్ గెలవటం కారణంగా ఇక్కడ పట్టు నిలుపుకోవాలి. ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా లేదు కాబట్టి మళ్ళీ దీన్ని కూడా సికింద్రాబాద్ లాగానే కైవసం చేసుకోవాలని పట్టుదలతో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చాలా గట్టి పట్టుదలతో దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. దాని నుంచి మాట్లాడుకుందాం అనుకున్నాం, తర్వాత మాట్లాడుకుందాం దానికి సంబంధించిన వీడియో. ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడైతే మొదటిగా కొంత ఎవరైనా సరే ఒక అభ్యర్థి ప్రస్తుతం రౌలింగ్లో ఉన్నటువంటి అభ్యర్థి అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీ సంబంధించిన అభ్యర్థి అయితే ఉన్నారో చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కొంత సానుభూతి అనేది ప్రభావం ఉన్నది. కాబట్టి ఆ సానుభూతి ప్రభావాన్ని వాడుకోవాలి, కుటుంబ సభ్యులను నుంచోబెట్టాలా, లేదంటే మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి ఏదైతే సానుభూతి పవనాలను వాడుకోవాలి అనేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని పావులు కదుపుతూ ఉంది. వాస్తవంగా సహజంగా అలాంటి ధోరణి ఉన్నది. ఎక్కడైనా సరే మనకు తెలుసు ఆ అభ్యర్థి చనిపోతే దానికి సంబంధించిన సానుభూతి పరంగా వాళ్లే గెలుస్తారనేటువంటి ఒక ఆనవాయితీ మొదటి నుంచి వస్తూ ఉంది. ఒక్కోసారి పార్టీలు ఏంటంటే పోటీగా నుంచోబెడుతుంటాయి, ఒక్కసారి ఏమో ఆ అభ్యర్థి మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పోటీ అయితే అనివార్యమైంది. ఈ తరుణంలో దాదాపుగా నేను ఇందాక చెప్పినట్టు సానుభూతి పవనాలు వీచేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కేవలం దాన్ని లైట్ తీసుకోకుండా సానుభూతి పవనాలు ఉంటాయి, ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్ది అనేటువంటి విషయాన్ని కూడా లైట్గా తీసుకోకుండా చాలా పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి వరకు అప్పుడే స్టార్ట్ చేసింది. అభ్యర్థి ఎవరు అనేది విషయాన్ని పక్కన పెట్టి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటికీ ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఆశావాహులు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని కొన్ని పదవులు ఇచ్చి పక్కకు తప్పించారు. మళ్ళీ ఇంకో ఇద్దరు కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. దీని పోటీ పెరుగుతూ ఉంది. అయినటువంటి క్రమంలో కూడా ఎక్కడ కూడా లైట్ తీసుకోకుండా ప్రతిష్టాత్మకంగానే గట్టిగానే పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమైతే కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సామాజిక వర్గాలని కూడా ప్రభావితం చేస్తూ వాళ్ళని బస్తీవాసుల యొక్క ఓటర్లని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. మనం చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలు 67,480 మంది ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సంబంధించినటువంటి తెలంగాణ వాసులు, అదేవిధంగా వెలమ, వయసులు, మార్వాడీలు, క్షత్రియులు చూసాం కదా. సంఖ్యాపరంగా ఇలా ఉన్నారు ఓటర్లు నమోదు. తర్వాత బీసీ ఓటర్లు, ఇక్కడ ఇది ప్రధానం. ఈ బీసీ ఓటర్లు వచ్చేటప్పటికి 1,41,726 మంది ఉన్నారు. ఇది ప్రధానంగా తీసుకుని జూబ్లీ హిల్స్ సంబంధించిన ఉప ఎన్నిక. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సీఎం రేవంత్ సర్కారు మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ మీద గట్టి పట్టుదలతో ఉంది. బీసీలు పట్ల నమ్మకాన్ని తీసుకునే విధంగా, నమ్మకం కలిగే విధంగా పార్టీ ప్రయత్నిస్తుంది. కాబట్టి అది ఎక్కడో కొంత పాజిటివ్గా ఓట్ల రూపంలో మర్చుకోవడానికి ఉపయోగపడిద్ది అన్నటువంటి నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎప్పుడైతే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా అయితే నమ్మకం ఉందో ఈ ఎన్నికల మీద కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద అదే నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే చిత్తశుద్ధితో వెళ్తున్నాము. బీసీల రిజర్వేషన్ పట్ల అనేక పార్టీలు ప్రతిసారి రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు గుప్పిస్తున్నాయి, కానీ ఎవరూ చిత్తశుద్ధిగా ప్రయత్నాలు చేయట్లేదు. కేవలం రాజకీయంగానే వాడుకుంటుంది, ఎన్నికల హామీల్లో భాగంగానే వాడుకుంటున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చి బీసీల పట్ల చిత్తశుద్ధితో ఫైట్ చేయట్లేదు మొదటి నుంచి. కాబట్టి ఫస్ట్ టైం మేము ఇలా బీసీ రిజర్వేషన్ సంబంధించి పోరాడుతున్నాం కాబట్టి, బీసీల నమ్మకాన్ని మేము తీసుకున్నాం కాబట్టి కొంతవరకు మనకు ఉపయోగపడింది బీసీల అంశం అన్నటువంటి విషయాలు మాత్రం కాంగ్రెస్ సర్కార్ అయితే కొంత ఎక్కడో గట్టి నమ్మకమే పెట్టుకుంది. వాళ్ళ ఓటర్లు కనుక చూసుకుంటే కమ్మరి 9,635, విశ్వబ్రాహ్మణ్ వచ్చేటి 13,594, మున్నూరు కాపు వచ్చేటప్పటికి 21,803. ఈ టోటల్గా బీసీ ఓటర్ల నమోదు ఈ విధంగా ఉంది. తర్వాత దీంట్లో ముదిరాజులు వచ్చేటప్పటికి 13,496, యాదవ్ కులానికి సంబంధించి 14,389, పద్మశాలీలు వచ్చేటప్పటికి 11,862, వడ్డెర కులానికి సంబంధించి 15,065. ఈ మొత్తం బీసీ ఓటర్లే 1,41,726 కిందకి మొత్తం కౌంట్ చేసుకుంటే వచ్చిన సంఖ్య. తర్వాత దీంట్లో ఇంకొక బీసీలకు సంబంధించి అనేక కులాలు ఉంటాయి కాబట్టి గౌడ 14,849, గంగపుత్ర 4,682, మంగలి 9,409, రజక 12,942. వీళ్ళందరూ బీసీ ఓటర్లు. దీని మీద ఎక్కువగా ఇప్పుడు బేస్ అయింది కాంగ్రెస్ పార్టీ, దీని మీద నమ్మకం పెట్టుకుంది. ఇక తర్వాత నెక్స్ట్ ఎస్సీ ఓటర్లు వచ్చేటప్పటికి మాలా మాదిగా సంబంధించిన ఎస్సీ ఓటర్ల జాబితాలోకి వస్తారు కాబట్టి వీళ్ళ ఓట్లు తక్కువే అయినప్పటికీ వీళ్ళు కూడా క్రియాశీలక పాత్ర ఉంది వీళ్ళ ఓటర్లలో. ఇక్కడ బస్తీవాసుల్లో
27,350 మంది ఉన్నారు. దీంట్లో మాల కులానికి సంబంధించి 14,693, మాదిగలు వచ్చేటప్పుడు 12,657. సహజంగానే ఈ ఎస్సీ ఓటర్లు అనేవి మొదటి నుంచి కొంత ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉంటాయి మొదటి నుంచి. తర్వాత కేసీఆర్ పట్ల కొంత ఆదరణ చూపినప్పటికీ ఈ మధ్యకాలంలో గణనీయంగా మళ్ళీ కాంగ్రెస్ వైపే తలొగ్గారు. మొదటి నుంచి ఈ ఎస్సీ ఓటర్లు అందరూ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు కూడా మనకే ఓటేస్తారని గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైతే వాళ్ళకి సరైనటువంటి పథకాలు ఇవన్నీ అమలు చేశాం కాబట్టి వాళ్ళు మాకు ఓటేస్తారని ఆదరిస్తారనే భావంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. చూద్దాం, ఎస్సీ ఓటర్ల సంఖ్య ఈ విధంగా ఉంది. తర్వాత ఎస్టీ ఓటర్లు వచ్చేటప్పటికి లంబాడా జాతి సంబంధించిన 11,364, ముస్లిం ఓటర్లు వచ్చేటప్పటికి 96,546, మైనార్టీలు వచ్చేటప్పటికి 12,458, క్రైస్తవులు వచ్చేటప్పటికి 9,366. దీంట్లో ఎస్టీ ఓటర్లు వచ్చేటప్పటికి లంబాడాలు 11,364 మంది ఉన్నారు. ఇందాక మనం చెప్పినట్టు ఎస్సీ, ఇప్పుడు ఎస్టీ మొత్తం కలిపిన ఆ 20,000, ఇక్కడ సంబంధించిన 11,000. దీనికి సంబంధించినటువంటి ఎక్కడైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాటితో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉన్నది అనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి చూసి ఓటేస్తారు కాబట్టి దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుంది. చూద్దాం ఇక్కడ సానుభూతి పవనాలు పనిచేస్తాయా, అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా అనే విషయాలు కూడా మనకు తొందరలో తేటతెల్లమైంది. దాని గురించి మళ్ళీ తర్వాత విశ్లేషించుకుందాం ఎవరెవరు ఎలా ఉన్నారని దానికి సంబంధించి. తర్వాత ఇక్కడ ఎక్కువగా ప్రభావితం చూపేది జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓటర్లు మొదటి నుంచి. ఎందుకు ఇక్కడ జూబ్లీ హిల్స్ ముస్లిం ఓటర్లు కూడా ప్రధానం అనేది చెప్పుకుంటే ఈ బస్తీవాసులు ఎక్కువ ఉంది ముస్లిం ఓటర్లే. మొదటి నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇన్నిసార్లు ఎన్నికలు, 4 సార్లు ఎన్నికలు జరిపినప్పుడు ప్రతిసారి ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి ఉన్నారు. ముస్లిం అభ్యర్థులు పోటీ చేసి ముస్లిం అభ్యర్థులు బలపరిచిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంఐఎం పార్టీ కూడా మొదట్లో అభ్యర్థిని బలపరిచారు. ఎవరి అభ్యర్థిని బలపరిచారు? ముస్లిం అభ్యర్థి ఎంఐఎం పార్టీ అభ్యర్థి బలపరచబట్టే ఆ భారీ స్థాయిలో ఎందుకు ఓటర్లు వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరు, తర్వాత మొన్నటికి మొన్న అజారుద్దీన్తో సహా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా పాత్రైంది అనే విషయాన్ని మనం తర్వాత చర్చించుకుందామని చెప్పాను కదా. దాన్ని బట్టి బస్తీవాసులు కూడా ప్రధానమైనటువంటి మేజర్ భాగం బీసీల తర్వాత ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి 96,546 మంది ఉన్నారు. మైనార్టీలు 12,405 మంది, తర్వాత క్రైస్తవులు 9,396. ఈ విధంగా జూబ్లీహిల్స్ మొత్తం ఓటర్ల సంఖ్య తీసుకుంటే ఈ విధంగా కులాల వారీగా ఈ విధంగా ఉన్నారు. చూద్దాం జూబ్లీహిల్స్ ఈ ఎవరెవరు ఏ ఓటర్లు ప్రభావితం చూపిస్తారా ఏందనేటువంటి విషయాల్లో మాత్రం ఈ విధంగా ఉన్నారు. తర్వాత ఎస్టీలు తీసుకునేటప్పటికి సిక్కులు 3,062, ఇంకా ఇతరులు అన్ని రాష్ట్రాలు కలిపితే 35,745 మంది ఉన్నారు. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ సంబంధించిన ఓటర్ల సంఖ్య. 3 లక్షల పైగా ఉన్నారు. ఈ నియోజకవర్గ ఏర్పడి మాత్రం 2,90,000 ఇప్పుడు గణనీయంగా పెరిగారు. ఈ విధంగా కులాల వారీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఈ విధంగా ఉంది మనం చూస్తూ ఉంటే. తర్వాత మనం అసలు ఈ జూబ్లీహిల్స్ ఏర్పడ్డప్పటి నుంచి నియోజకవర్గాలు ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఏ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపించారు, తర్వాత ఎందుకు మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలిచారు, మళ్ళీ ఉప ఎన్నిక తరుణంలో నిజంగానే మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని అంటే కుటుంబీకుల నుంచి పెడితే ఆ సానుభూతి పవనాలు పనిచేస్తాయా, ఒక పక్క రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా, ఇవన్నీ మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.